హమ్మయ్య! ఇది ఇంకా ఇంటికి రాలేదు. నేనే త్వరగా వచ్చేసాను. ఏవండి? మీరిక్కడున్నారేంటి? నేనెక్కడున్నాను? ఇంట్లోనే కదా ఉన్నాను. నేనిప్పుడే మిమ్మల్ని బయట చూసానండి. వెనకాల అమ్మాయి కూడా ఉంది. ఎవరమ్మాయి? నేనెక్కడికెళ్ళానే? గంట నుంచి ఇదిగో ఈ ఫోన్‌లో గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాను. నిజం చెప్పండి. మీరిప్పుడు ఏ షర్ట్ అయితే యేసుకున్నారో అదే షర్ట్‌తో కనిపించారు నాకు బయట. నేను గంట నుంచి ఇదిగో ఈ ఫోన్‌లో గేమ్ ఆడుతూ ఇక్కడే కూర్చున్నాను. ఇదే సోఫాలో కూర్చున్నాను. కాలు తీశారు నువ్వు బయటికెళ్ళినప్పుడు సీసీ కెమెరాలు పెట్టించుకో. అది బెస్ట్ నీకు. అయితే మీరు కాదంటారా? మీరనుకోని నేను షాపింగ్ అంతా మానేసుకొని పరిగెట్టునొచ్చాను. ఆ వేస్ట్ ఫెలో గాడు, ఆ చెత్త ఫెలో గాడు, ఆ ఎదవ వల్ల నేను మొత్తం అంతా మానుకొని వచ్చాను. పాపమే అతనెవరో మనకు తెలీదు. ఎందుకలా తిడతావు? అతనెంతో మంచోడై ఉంటాడు. హ్మ్. ఆ ఫ్యామిలీ కోసం ఎంతో కష్టపడుతుంటాడు. అలాంటి మహానుభావులు ఉంటారు తెలుసా? హ్మ్. పాపం ఎందుకలా ఊరకనే పాపం మనకు తెలియని అతన్ని నువ్వెందుకు తిట్టుకోవడం చెప్పు? హ్మ్. తప్పు కదా! అలా ఎప్పుడు చేయకు అలాంటి పనులు. అవును. ఆ ఎదవని ఎవడినో తిడుతుంటే మీకు నొప్పొచ్చేత్తంది. మీకెందుకు నొప్పొస్తుందసలా? ఆ ఎదవని ఎవడినో తిడతాను నేను. నా షాపింగ్ పని ఆగిపోయింది కదా! వాడెవడో ఇక్కడ అందరికీ తెలిసిందే. దొరికిపోయానంటారా? ఎహే! మనం దొరకడం ఏంటి?